అధిక మాసం. చూడండి, అధిక మాసం యొక్క గొప్పతనం. నేను అధిక మాసం రాగానే వచ్చాను స్వామివారి దర్శనానికి, మళ్ళీ రెండోసారి వచ్చాను ప్రవచనానికి. అంటే అధికస్య అధికం పుణ్యం, అధికస్య అధికం బలం. ఈ అధిక మాసంని పురుషోత్తమ మాసం అని అంటారు. అసలు అధిక మాసం ఎందుకు వస్తుందో తెలుసా ఎవరికైనా? మనకి తిథి, వార, నక్షత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ ఎలా చూస్తాం మనము అంటే సూర్యమానం ప్రకారము, చంద్రమానం ప్రకారం. మనం చంద్రమానాన్ని పాటిస్తూ ఉంటే వాళ్ళు సూర్యమానాన్ని పాటిస్తూ ఉంటారు. అందుకే మీరు చూడండి, పేపర్ చదివితే ఎప్పుడైనా మనకి జాతక చక్రంలో ఒక రాశి ఉంటుంది, అక్కడ తేదీల ప్రకారం ఒక రాశి ఉంటుంది. అంటే ఈ రెండిట్లో భేదం అన్నమాట. అంటే మానం ప్రకారం మనకి 365 రోజులుగా పరిగణిస్తాం సంవత్సరానికి. కానీ చాంద్రమానంలో 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే 11 రోజులు తేడా వస్తుందన్నమాట ఒక సంవత్సరానికి. అట్లా 33 అనే సంఖ్య ఈ అధిక మాసానికి ప్రత్యేకత. ఎందుకంటే ఇలా 3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అధిక మాసం. అంటే సంవత్సరానికి 11 రోజులు తక్కువ అవుతున్నాయి కదా చాంద్రమానం ప్రకారం. ఈ చాంద్రమానం ప్రకారం 11 రోజులు పూర్తయితే అట్లా 3 సంవత్సరాలు పూర్తయ్యేసరికి ఎంత అవుతుంది? 33 రోజులు అవుతుంది. దీంట్లో మళ్ళీ తిథి హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి. దాన్ని బట్టి పరిగణలోకి తీసుకుని ఒక నెల మనకి అధికంగా వస్తుంది. ఎందుకంటే మనం సౌర్యమానాన్ని పాటిస్తాం కాబట్టి ఒక నెల అధికంగా వస్తుంది. ఈ అధిక మాసంలో ఏం చేస్తూ ఉంటాం? సహజంగా గృహప్రవేశాలు కానీ, ఉపనయనాలు కానీ ఇవేమీ చేయం, వివాహాలు కానీ ఏమీ చేయం. మరి ఏం చేస్తాము? అధిక మాసము దేనికి ప్రత్యేకత అంటే అధిక మాసం దాన ధర్మాలకి అలాగే సాధనకి చాలా ప్రత్యేకమైనటువంటి కాలం. భగవంతుడితో ఎక్కువ సమయాన్ని మనం గడపడానికి అవసరమైనటువంటి కాలం ఈ అధిక మాసం. అధిక మాసంలో చేసే దానాలు కానీ, జపతపాలు కానీ, హోమాలు కానీ ఎక్కువ ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అలాగే ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో 33 పళ్ళు దానం ఇస్తూ ఉంటారు. చక్కగా ఈవేళ ఇక్కడికి వచ్చారు కదా అందరూ, మీరు ఏం చేస్తారు తెలుసా? 33 రూపాయలు భగవంతుడికి సమర్పించి, కేవలం 33 రూపాయలే సమర్పించి అందరూ మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుంటే అది తీరుతుంది. ఈ అధిక మాసంలో 33 రూపాయలు అంటే ఆ 33 సంఖ్యకి చాలా ప్రత్యేకత ఉంటుంది అధిక మాసంలో. ఎందుకంటే 32 నెలలు పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి మాసాన్నే అధిక మాసంగా మనం పరిగణలోకి తీసుకుంటారన్నమాట. ఈ అధిక మాసంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే పూజలు అనేవి మొత్తం మానేస్తూ ఉంటారు. ఎందుకంటే పండగలు ఉండవు, ఏముండవు, ఆ దేవుడికి ఒక దీపారాధన చేసి కూర్చుంటూ ఉంటారు. కానీ అధిక మాసంలో చేసేటటువంటి స్తోత్ర పారాయణలు కానీ, అధిక మాసంలో చేసేటటువంటి యజ్ఞయాగాది క్రతువులు కానీ, అధిక మాసంలో చేసేటటువంటి తపస్సు కానీ చాలా ఫలితాన్ని ఇస్తుంది. అది అధిక మాసం యొక్క ప్రత్యేకత. ఈ అధిక మాసంలో ఇంకా అధికంగా ఆ యొక్క నారాయణుడి గురించి చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను చెప్పాను మొన్న వచ్చినప్పుడు, నారము అంటే జలము. ఈ విష్ణు సహస్రనామ ప్రత్యేకత తెలుసుకోవాలంటే ముందుగా మనకి నారాయణుడి గురించి తెలియాలి. అసలు ఈ విష్ణు సహస్రనామం ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, ఈ విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన మనకి కలిగే లాభాలేంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా. ఎందుకంటే మొదలు పెట్టామంటే 2-3 గంటలు పడుతుంది కాబట్టి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒక భజన చేసుకుందాం అందరూ ఒకసారి. జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, శంకర శంకర పాలయ మాం, శంకర గురువే శరణం శరణం, శంకర శంకర పాలయ మాం. గట్టిగా జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర, శంకర శంకర పాలయ మాం,
శంకర గురువే శరణం శరణం శంకర శంకర పాలయ మాం బ్రహ్మరూపే మమ శరణం శరణం సరస్వతి రూపే శరణం శరణం జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం విష్ణురూపే మమ శరణం శరణం లక్ష్మీరూపే మమ శరణం శరణం జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం శివరూపే మమ శరణం శరణం శక్తిరూపే మమ శరణం శరణం జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం సూర్యరూపే మమ శరణం శరణం శ్రీ విష్ణురూపే శరణం శరణం జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం గట్టిగా జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం జయ జయ శంకర హర హర శంకర 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 పాలయ మాం శంకర శంకర పాలయ మాం ఎందుకంటే